పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో రామ్ సార్. ఆయన ఆ రోజు విజువలైజేషన్‌లో ఇంటర్నల్‌గా మనకు ఆ స్ట్రక్చర్ చాలా క్లియర్‌గా తెలుస్తది. దాంతోపాటు దేని మీద మనం కంట్రోలింగ్ పెట్టాలి అనేటువంటి దాని మీద మన గోల్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం దేని మీద దృష్టి పెట్టాలో, దేని మీద ఫోకస్ చేయాలో చాలా డీటెయిలింగ్ వస్తది. అంటే స్థితప్రజ్ఞతో కూడుకున్నటువంటి మైండ్ సెట్ ఇంటర్నల్‌గా వచ్చేస్తది మనకి. ఎస్పెషల్లీ మీ క్లాసెస్ విన్నప్పుడు ఆ వాయిస్‌లోనే ఆ మ్యాజిక్ తెలుస్తూ ఉంటది మనకి. మామూలుగా కాదు, చాలా సూతింగ్‌గా వస్తది. కొన్నిటికి మేబీ గురువులంటే ఇలానే ఉంటారేమో అనుకున్నటువంటి ఆలోచన అయితే డెఫినెట్‌గా వస్తది. అంటే అంత బాగా వస్తది. దట్ ఈస్ ఇంటర్నల్ పార్ట్. ఎక్స్‌టర్నల్‌గా మనం చూస్తే బయట మన స్ట్రక్చర్‌ని గానివ్వండి, మన గోల్‌ని గానివ్వండి, మనం అనుకున్నట్టు డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ చేయగలిగితే మనలో ఉండేటువంటి ఇన్నర్ డిజైన్ బయట అది ఏ విధంగా మనం చూపించగలుగుతాము? విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ ఇంటర్నల్గా చేస్తున్నాం కదా, ఎక్స్టర్నల్గా పరిస్థితులు మారుతాయా అన్న ఆలోచన ఉంటుంది. నా రోజు బిహేవియరల్ సైన్స్లో లోకస్ ఆఫ్ కంట్రోల్ అని ఒక పదం ఉంది. లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే మనిషి నమ్మకం పరిస్థితులు నన్ను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయి, నేను పరిస్థితులని ఎంత తీవ్రంగా ప్రభావితం చేయగలను, అసలు ప్రభావితం చేయగలనా లేదా. లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే నేను పరిస్థితులకు బలైపోయాను అనుకునే వాళ్ళు ఒకరైతే, అలా కాదు నేను అనుకున్నట్టుగా నా చుట్టుపక్కల వాతావరణాన్ని మార్చుకోగలనని నమ్మేవాళ్ళు రెండో రకం. ఈ లోకస్ ఆఫ్ కంట్రోల్ నుంచే రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అని. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే నాకు ఎదురయ్యే అనుభవాలన్నీ నా ఆలోచనల వల్లే అని నమ్మేవాడు. నా ఆలోచనలు ఈ ప్రపంచాన్ని చూసే తీరు మారితే ఈ ప్రపంచం నాకు కనబడే తీరు మారుతుంది అని నమ్మేవాడు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉన్నవాడు. ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇవాళ నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానంటే ప్రపంచంలో చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి, మనుషులు ఇలా ఉన్నారు కాబట్టి, నా రాత ఇలా ఉంది కాబట్టి, నా దుస్థితి ఇలా ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, చుట్టుపక్కల మనుషులు కానీ ప్రపంచం కానీ నమ్మేటట్టు లేదు కాబట్టి ఇవాళ నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఫెయిల్యూర్లో ఉన్నాను అని భావించేవాడు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే నా మీద నా అదుపు కంటే బయట పరిస్థితులే నన్ను అదుపు చేస్తాయి, నేనేమి చేయలేను అని. దీన్ని లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. చేతగానితనాన్ని నేర్చుకోవడం. నాకు చేత కాదనే విషయాన్ని మెల్లిగా నేను నేర్చుకొని ఇదే అందరినీ నమ్మిస్తూ నాకు నేనే నమ్ముతూ ఉండటం వల్ల చేత కాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే ఉండిపోతాయో అట్లాగే ఉండిపోవడం మొదలు పెడతాయి. ఇది ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ నమ్మే వ్యక్తి. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే ఇప్పటి పరిస్థితులు బాగలేవు, నా కంటికి కనిపించే పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ నా ఆలోచన తీరు మారినా, నా విజువల్ మారినా, నేను భవిష్యత్తును చూసే తీరు మారినా నా భవిష్యత్తు మారుతుంది. కాబట్టి నేను సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. నిజంగా చెప్పాలంటే యూ ఫీల్ ఎంపవర్డ్. తెలుగులో చెప్పాలంటే నాకు సాధికారత వచ్చేది విజువలైజేషన్ ద్వారా. అధికారం ఉన్నది పోయేది ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. లేని అధికారాన్ని కూడా తెచ్చుకుంటా నేను. తెచ్చుకుని ఆ అధికారాన్ని నిజంగా దాన్ని నా భవిష్యత్తు కోసం ఉపయోగిస్తా అని నమ్మేవాడు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అయితే ఇది బిహేవియరల్ సైన్స్లో ఉంది. ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఓబీ ఆర్గనైజేషనల్ బిహేవియర్ చదువుతున్న వాళ్ళు ఈ మాట వినే ఉంటారు, ఇది చదివి ఉంటారు. అయితే ఈ ఎవరైతే నమ్ముతున్నారో నాకే పవర్ ఉంది, పరిస్థితుల్ని అదుపు చేయగల పవర్ ఉంది అని ఎవరైతే నమ్ముతున్నారో అతను ఊరికే నమ్మడు, విజువల్స్ ద్వారా నమ్ముతాడు, విజువలైజేషన్ ద్వారా నమ్ముతాడు. నా భవిష్యత్తు, నా రోజులు, నా చుట్టుపక్కల మనుషులు, నేను సక్సెస్ అయితే నాతో ఎలా ప్రవర్తించాలో ముందే తను ఊహించుకుంటాడు. వ్యక్తులు నువ్వు విజయం సాధిస్తే గౌరవిస్తారు, ఫెయిల్యూర్ అయితే నిన్ను ఎగతాళి చేస్తారు. ఇప్పుడు నీకు ఎగతాళి చేయకూడదంటే ఏం చేయాలి?
నువ్వు విజయం సాధించాలి. ఇప్పుడు అందరూ నిన్ను సరిగ్గా చూడట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు సాధించాల్సిన విజయం ఏం సాధించలేదని. కాబట్టి నా చేతుల్లోనే ఉంది అని ఎప్పుడైతే తను బాధ్యత తీసుకుంటాడో ఇతని ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి మారిపోతుంది. ఇది నా చేతుల్లో ఉంది అని సాధికారత పొందితే తనేం విజువలైజ్ చేశాడో ఆ విజువలైజేషన్ వైపే తన యాక్షన్స్ను నిర్ణయించుకుంటాడు. తన యాక్షన్స్ తనని ఇన్స్పైర్ చేస్తాయి. అట్లా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంటే తను అనుకున్నది, తను చూసింది, తను భావించింది, తను నమ్మింది నిజం చేసుకుంటూ ముందుకెళ్తాడు. అందుకే 2 నమ్మకాలు నారాజు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూసిన తర్వాత నమ్మడం ఒకరైతే, నమ్మిన దాన్ని చూడడం రెండోది. నమ్మిన దాన్ని చూడగలుగుతా అని అనుకున్నవాడు ధైర్యాన్ని పొందుతాడు. చూసిన దాన్నే నమ్మాలని అనుకునేవాడు చూసేదాకా ఎదురు చూస్తాడు. సో ఎక్స్టర్నల్ కండిషన్స్ మారడం విజువలైజేషన్ ద్వారా ఎలా సాధ్యం అంటే, ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి విజువలైజ్ చేసి ఎప్పుడైతే విజువలైజ్ చేశాడో బయట ప్రపంచం తనకు కొత్తగా కనిపిస్తుంది. ఎస్, అందరూ చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపించడానికి కారణం మన దృష్టే అని, మన దృష్టి మారితే సృష్టి మారడం మొదలు పెడుతుందని ఎప్పుడు నమ్మాడో వెంటనే దృష్టిని మార్చుకోవడం మొదలు పెడతాడు. అలా విజువలైజేషన్ బాహ్య పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలు పెడతాడు. ఆ శక్తి, ఆ పవర్ అందరికీ ఉంది. ఆ ప్రాసెస్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఆ ప్రొసీజర్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో, ఎప్పుడైతే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తామో, ఈ అభ్యాసం నుంచే మనకు ఫలితాలు దొరుకుతాయి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ని ఎప్పుడైతే మనం హక్కుగా ఫీల్ అయ్యి సాధికారత అని చెప్పేసి ఒక వర్డ్ అన్నారు చూసారా, అంటే దాని మీద మనం అధికారాన్ని ఎప్పుడైతే పొంది సాధించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే ఆ విజువలైజేషన్ పొటెన్షియల్ తెలుస్తుంది. రియల్లీ ఫెంటాస్టిక్ రామ్ సార్, అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్.